మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జనరల్గా సినిమా ఓపెనింగ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు, మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మామయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలయ్యబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, బాలయ్యబాబు అభిమానులందరికీ ధన్యవాదాలు. ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఇక్కడికి మీ విలువైన సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అండ్ బాలయ్యబాబుతో మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. ఇదే జిల్లాలో మాది గుంటూరు జిల్లానే, పక్కనే పెదకాకాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్యబాబు ఇలా చూపించాలి, బాలయ్యబాబు ఇలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాలయ్యబాబుకి రాసే అవకాశం, బాలయ్యబాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావటం నా అదృష్టం. డెఫినెట్లీ మీ అందరిలాగే నేను కూడా ఒక ఫ్యాన్ లాగే ఫీల్ అవుతుంటాను. అండ్ ఇట్ విల్ బి, ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి ఎ ట్రీట్ టు ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ లవర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు, భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని